అప్పుడప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా మితంగా తింటేనే అమృతం, అమితంగా తింటే విషం అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనలో కూడా సేమ్ అదే జరిగిందనమాట. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల మృత్యుడికి చేరుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే, సో ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు ఆడపిల్లలు, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. సో వీళ్ళు ఈ ఆదివారం రోజున ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళి చక్కగా ఫుడ్ తిన్నారు. ముఖ్యంగా బిర్యానీ తిన్నారు, చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ తినేసి వచ్చిన తర్వాత ఇంటికి చల్లగా ఏదైనా తినాలి అని చెప్పేసి పుచ్చకాయ కోసి తిన్నారనమాట. సో చక్కగా తినేసి పడుకున్నారు. మార్నింగ్ లేచేసరికి తెల్లవారుజామున 6 గంటలకల్లా ఇంట్లో నలుగురికి కూడా వాంతులు, విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. దాంతో మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీ, ఎలక్ట్రోలైట్స్ మొత్తం పోయి 10 గంటలకల్లా నలుగురు చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళు నలుగురు ఏ విధంగా చనిపోయారు అన్న దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే తప్ప ఏ కారణంగా, ఫుడ్ పాయిజనా లేకపోతే వాళ్ళు తిన్న ఆహారంలో ఏదైనా విషం కలిసిందా అన్నది బయటపడే ఛాన్స్ అయితే లేదనమాట. సో ప్రెసెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చే ప్రక్రియలో అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చేసుకోవాలి. అదేంటంటే, ప్రెసెంట్ అయితే వేసవి కాలంలో మనం తినే ఫుడ్ ఎక్కువసేపు ఉండదు అనమాట, పాడైపోతుంది త్వరగా. ఇక్కడ బిర్యానీ ఏంటి, మాంసాహారం. సో మొత్తం లోపల బిర్యానీ లోపల మసాలాలు ఉంటాయి, అలాగే మాంసం ఉంటుంది. సో ఇది ఎక్కువసేపు బయట ఉంచామనుకోండి, బ్యాక్టీరియాలకి అట్రాక్ట్ అయ్యి సో లోపల మొత్తం కూడా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, అదొక విషంలా తయారవుతుంది అనమాట. అలాంటప్పుడు ఆ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ పుచ్చకాయల గురించి కూడా ఆలోచించాలి. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా కల్తీయే. ఇక్కడ పుచ్చకాయలను ఏం చేస్తున్నారు, లోపల ఎర్రగా ఉండడానికి, స్వీట్గా ఉండడానికి కొన్ని రసాయనాలని వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారనమాట. ఈ విధంగా పుచ్చకాయలు కూడా కల్తీగా మారుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ బిర్యానీ తినొచ్చిన తర్వాత ఇంట్లో పుచ్చకాయ కోసి తిన్నారు కదా, సో అలా తినడం వల్ల బాడీ లోపల కొన్ని రసాయనిక చర్యలు జరిగి ఈ విధంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందా, ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కూడా కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏదేమైనా కూడా రిపోర్ట్స్ బయటకు రానిదే, ఎందుకు చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు అన్నది బయటపడే ఛాన్స్ అయితే లేదు. సో ఈ సంఘటన ముఖ్యంగా భోజన ప్రియులకి ఆందోళన కలిగిస్తూ ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.